నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। పెంటపాడు తాడేపల్లిగూడెం మండలాల్లోని పలు గ్రామాలలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులు అర్పించిన నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు। భీమడోలు అర్జావారిగూడెం శ్మశాన భూమికి 3 లక్షల రూపాయలతో దాత ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకును ప్రారంభోత్సవం చేసిన ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు। తాడేపల్లిగూడెం పట్టణం యాగర్లపల్లిలో వృద్ధురాలు అనుమానాస్పద మృతి హత్యగా భావించి అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన పట్టణ పోలీసులు। తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా తిరిగి రెండవసారి ఎన్నికైన పట్టణ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్, టీడీపీ నాయకులు హర్షం। పూళ్లలో భూ రీసర్వే ప్రాజెక్టుపై రైతులకు అవగాహన కలిగించి ర్యాలీ చేసిన రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ కామేష్, రెవెన్యూ సిబ్బంది, కూటమి నాయకులు। నేడు విడుదలైన ఇంటర్ పరీక్షల ఫలితాలు సంబరాలు చేసుకుంటూ ఫలితాలు విడుదల చేసిన పట్టణంలోని విద్యా సంస్థలు। పెంటపాడు తాడేపల్లిగూడెం మండలాలలో పలు గ్రామాలలో భారత రాజ్యాంగ రూపకర్త భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు। పెంటపాడు మండలం ఉమామహేశ్వరంలో కొల్లి డానియల్, సత్యనారాయణ, అంజిబాబు, వరప్రసాద్, రాకేష్, కె పెంటపాడులో మేడపరెడ్డి బొమ్మినాయుడు, డోదిగార్ల చంద్రయ్య, డోదిగార్ల బాలు, పొట్ల ఏడుకొండలు, గొల్లిపల్లి పండు, బేతల సుమన్, చీకటిమిల్లి రాజీ, కాకర్ల అర్జున్, ఆకుతీగపాడులో కైగాల శ్రీనివాస్, చింతల నాగరాజు, నిమ్మల పెదకాపు, వీరబాతుల దానయ్య, జలపర్తి నాగేశ్వరరావు, దాసం బోరియయ్య, మహేష్, వరదరాజు, నందయ్య, రాజు కొండయ్య, వెంకటేష్, బాబీ, మంగరాజు, పట్టింపాలెంలో గంగాజలం, బంగారి సూరపరాజు, మోహన్, పండు, వీరరాఘవులు, సర్వేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత భారీ ఎత్తున పాల్గొన్నారు। భీమడోలు పంచాయతీ పరిధి అర్జావారిగూడెం శ్మశాన వాటిక వద్ద దహన సంస్కారాల కోసం వచ్చే బంధువులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని స్నాన సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేకంగా నిర్మించిన వాటర్ ట్యాంక్ను ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ప్రారంభించారు। గ్రామస్తులు రాజమండ్రి డివిజన్ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ బాలప్రకాశ్రావు స్వంత నిధులతో 3 లక్షల రూపాయల వ్యయంతో వాటర్ ట్యాంక్ను ఏర్పాటు చేయగా దానిని ఆప్కాబ్ చైర్మన్ ప్రారంభించారు। ఈ సందర్భంగా గన్ని మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి అవసరాలను గుర్తించి ముందుకు వచ్చే దాతల సహకారం అభినందనీయమని తెలిపారు। సమాజంలో సేవాభావంతో పనిచేసే వ్యక్తులు మరింత మంది ముందుకు రావాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు కరణం పెద్దిరాజు, శేషగిరి, డాక్టర్ అభిరామ్, కాళీ కిరణ్, కరుటూరి ప్రసాద్, యుగంధర్, పట్నాల వెంకటేష్ బాబు, మహేశ్వరి, వెంకన్న, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు। సోదరులు డాక్టర్ బాలు గారు ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా సుపరిచితులు। ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే తనకు చేతనైనటువంటి సహాయం చేయటమే కాకుండా వైద్యంలో కూడా ఎంతోమందికి అనేక విధాలుగా మరి సహాయపడినటువంటి సోదరులు డాక్టర్ బాలు గారి యొక్క సహకారంతో ఈరోజు అర్జావారిగూడెం గ్రామంలో వారి శ్మశాన వాటిక యొద్ద ఉన్నటువంటి ఈ యొక్క నిర్మాణం సుమారు 3-3.5 లక్షల మరి ఖర్చుతో నిర్మాణం చేసి ఇక్కడ ఎవరైతే మరి అమరులైనటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత స్నానం చేయడానికనో లేకపోతే మనంతా కూడా శుభ్రం చేసుకోవడానికనో ఇంతకుముందు బాగా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఈ అర్జావారిగూడెం గ్రామ ప్రజల కోరిక మేరకు ఒక మంచి కార్యక్రమం చేసినటువంటి డాక్టర్ బాలు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను। ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఎక్కడ ఏ చిన్న సహాయం అవసరమైనా, ఎవరికి ఏ గ్రామంలో చిన్న పని వచ్చినా, లేకపోతే మాలాంటి వాళ్ళు ఆయన హాస్పిటల్లో పలానా పేషెంట్ జాయిన్ అయ్యారండి, ఆయనకు ఆర్థికంగా ఇబ్బంది ఉంటే ఆయన ఇమ్మన్నంత ఇవ్వండి సార్ అని చెప్పి అలా చెప్పడంలో కానీ అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి డాక్టర్ బాలు గారి యొక్క సేవల్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ మాతో ఒక మంచి కార్యక్రమానికి వేళ శ్రీకారం చుట్టినటువంటి బాలు గారికి కానీ అర్జావారిగూడెం గ్రామ పెద్దలకి అందరికీ కూడా
హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. తాడేపల్లిగూడెం 24వ వార్డు ఏగర్లపల్లిలో పెరుమల్ల నాగమణి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. మృతురాలు స్థానికంగా టిఫిన్ వ్యాపారం చేస్తూ ఒంటరిగా జీవనం సాగిస్తుంది. మృతురాలు తలపై గాయమై ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. సంఘటన స్థలాన్ని డీఎస్పీ విశ్వనాథ్, సిఐలు ఆదిప్రసాద్, బీబీ రవికుమార్, ఎస్ఐలు బాదం శ్రీనివాస్, నాగరాజు పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. తాడేపల్లిగూడెం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా రెండవసారి నియమితులయ్యారు. తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ తెలుగు యువత కార్యకర్తలు, అభిమానులు గొర్రెల శ్రీధర్కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి అధినేత నారా చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్కి, పల్లా శ్రీనివాస్కి గొర్రెల శ్రీధర్ అభిమానులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. భీముడోలు మండలం పూల గ్రామంలో రీసర్వే ప్రాజెక్టులో భాగంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వర్తక సంఘ కళ్యాణ మండపం వద్ద రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ కామేష్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎంపీ జగన్నాథం, నీటి సంఘం అధ్యక్షులు గంధం లక్ష్మణ్, కూటమి నాయకులు బుర్రే మూర్తి, అడబాల బాబి, పైడి సత్యనారాయణ, తోట పెదబాబు, పులిచెర్ల కృష్ణారావు, వీఆర్ఓలు ఆముజాల శ్రీనివాసరావు, కందులపాటి శంకర్, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అధికారులు మాట్లాడుతూ రీసర్వే చేసుకోవడం ద్వారా మీ భూములకు సరైన రక్షణ పొందవచ్చని సూచించారు. అందుకు గాను రైతులు తమ భూములకు చెందిన డాక్యుమెంట్లు, లింకు డాక్యుమెంట్లు, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్లు, ఫోటోను సంబంధిత వీఆర్ఓకు అందజేయాలని సూచించారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అవగాహన కార్యక్రమం అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ రీసర్వేను రైతులు సద్వినియోగం చేసుకోవాలంటూ ప్రచారం చేశారు. ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టులో భాగంగా కోడ గ్రామం సంబంధించి ఇవాళ ఏప్రిల్ 15వ తారీఖు నుంచి 3 నెలల తర్వాత వరకు కూడా రీసర్వే అనేది స్టార్ట్ చేసి పూర్తి చేయడం జరుగుతుంది. దాని ఉద్దేశంలో భాగంగా ఈ రోజు గ్రామ సభ పెట్టడం జరుగుతుంది. ఈ గ్రామ సభలో ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి రైతుకి కూడా రీసర్వే నిమిత్తం ఎలా జరుగుతుంది అనేది స్టేజ్ వైజ్ గా అవగాహన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా భూమి మీదకి విఆర్ఓ, విలేజ్ సర్వేయర్ ఎవరైతే రైతులు సర్వేకి వస్తారో వాళ్ళందరూ కూడా వాడి యొక్క రిజిస్టర్ డాక్యుమెంట్లు కానీ వాడి యొక్క రెవెన్యూ రికార్డు దానిలో ఉన్న ఎటువంటి ఆధారాన్ని కూడా తీసుకొని భూమి మీదకి హాజరయ్యి ఈ సర్వేను పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. దీనికి అందరూ రైతులు కూడా, మూల రైతులు కూడా, గ్రామ పెద్దలు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. 50 మంది రైతులు కూడా మీ ఆధార్ కార్డు జిరాక్స్, ఫోన్ నెంబరు, దస్తావేజ్ జిరాక్స్, దిగు దస్తావేజ్ జిరాక్స్ మా వీఆర్ఓలకు అందజేయాలి. సర్వే చేసినప్పుడు మనకెందుకులే ఆలోచించి వెళ్ళిపోతారని కాకుండా మీరు భూమి మీదకి వెళ్ళి మా విలేజ్ సర్వేకి మా వీఆర్ఓలకు అర్థం చూపిస్తే మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మళ్ళీ చెట్టు తగ్గింది, ఆ చెట్టు తగ్గింది, 2 చెట్లు తగ్గింది అని ఇబ్బంది ఉండదు. కావున అలాగే కౌలు రైతులు కూడా భూ యజమానులు ఇతర గ్రామాల్లో ఉన్నారు కాబట్టి ఆ భూమి మీరే కౌలు చేస్తారు కాబట్టి ఆ భూమి మీదే బాధ్యత కొని మీరు సర్వేకి సహకరించాలని తెలియజేస్తున్నాను. వివాదాలు లేకుండా మన గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చి ఈ 90 రోజులు కూడా ఎలక్ట్రోని ప్రతి రైతు కూడా ఒకవేళ మన గ్రామం మీ ఫీల్డ్ సర్వే చేసి వెళ్ళిపోయారని తెలిస్తే ఆ మరుసటి రోజు నా విఆర్ఓ దగ్గరికి, ఆ విలేజ్ సర్వే దగ్గరికి వెళ్ళి విలేజ్ సర్వే మా భూమి సర్వే చేశారంట, ఈ అద్దుల మధ్య చేశారా లేదా అని ఒకసారి క్లారిటీ తీసుకోండి. అలాగే మీకు నోటీస్ ఇస్తారు, ఇవి సెట్లు వచ్చింది మీకు కొత్త ప్రకారం అని చెప్పి దానికి కూడా ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. మా విఆర్ఓతో మా ముగ్గురు విఆర్ఓలు కష్టపడేవాళ్ళే. కావున ఈ సర్వేకి సహకరించాలని కోరుతున్నాం. ఆ ఆన్లైన్లో ఉన్న పేరును కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం. కానీ దస్తావేజు, లింక్ దస్తావేజు మాత్రం కంపల్సరీ ఇవ్వాలి. దస్తావేజు లేకపోతే మా విఆర్ఓలు విచారణ చేసి వాళ్ళు కూడా నమోదు చేస్తారు. బుధవారం విడుదలైన ఇంటర్ ఫలితాలలో తాడేపల్లిగూడెం సెసి జూనియర్ కాలేజ్ తాడేపల్లిగూడెం బ్రాంచ్ 992 మార్కులతో అత్యున్నత మార్కులతో హర్ష సాయిరాం సుబ్రహ్మణ్యంలు కళాశాల ప్రథమ స్థానంలో నిలిచారని కళాశాల పాలకవర్గం విడుదల చేసింది. 1000కి 950 మార్కులు పైబడి 285 మంది విద్యార్థులు సాధించారని గర్వంగా ప్రకటించుకున్నారు. ఇంటర్మీడియట్
ఫలితాల్లో సీనియర్ ఇంటరు, జూనియర్ ఇంటరు కూడా అద్భుతమైన ఫలితాలు సాధించి మా శశి నరేంద్ర గారు ఎన్కే టీం నరేంద్ర కృష్ణ గారి డైరెక్షన్లో అద్భుతమైన రిజల్ట్ సాధించాం. దానికి 992 బహుశా మాది జిల్లా ఫస్ట్. దానికి అలాగే జూనియర్ ఇంటర్లో 467 సాధించి అద్భుతమైన రిజల్ట్లు సాధించి మా టీం అంతా మా జగదీష్ సారు టీము, అలాగే హరికృష్ణ గారు, రహీం గారు టీము మొత్తం ఓవరాల్గా ఒక సిస్టమేటిక్గా పనిచేయబట్టి అద్భుతమైన ఫలితాలు సాధించాం. రాబోయే రోజుల్లో మళ్ళీ జేఈ మెయిన్స్ ఫలితాలు, అడ్వాన్స్ ఫలితాలు సాధించి అద్భుతాలు సృష్టిస్తామని, మా పేరెంట్స్ తల్లిదండ్రులకు ఆనందం కలగజేస్తామని, ఈ రిజల్ట్ రావడానికి వారి యొక్క డైరెక్షన్స్ మా టీం అంతా బాగా పనిచేస్తూ జరిగింది. వారికి కూడా నా కృతజ్ఞతలు. మా పేరెంట్స్ అందరికీ నా అభినందనలు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో శశి తాడేపల్లిగూడెం విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించడం జరిగింది. సీనియర్ ఇంటర్ విభాగంలో ఎంపీసీకి సంబంధించి ఓ హర్ష సాయిరామ్, హిమాంశు సాయి సుబ్రహ్మణ్యం 992 మార్క్స్తో వెస్ట్ గోదావరి టాప్ పొజిషన్స్ని ఆక్రమించడం జరిగింది. అట్లాగే జూనియర్ ఇంటర్ విభాగం ఎంపీసీలో లాస్యశ్రీ, దేవి వీళ్ళిద్దరూ కూడా 467 మార్క్స్తో స్టేట్ టాప్ మార్కులు సాధించడం జరిగింది. అలాగే బైపీసీ విభాగంలో 989 మార్క్స్తో కట్టా తన్మయి టాప్ మార్కుని సాధించడం జరిగింది సీనియర్ ఇంటర్ విభాగంలో. అట్లాగే జూనియర్ ఇంటర్ విభాగంలో దుర్గా ఎంఐ 448 మార్క్స్తో టాప్ మార్కుని సాధించడం జరిగింది. సో ఇన్ని విభాగాల్లో కూడా ఈ శశి తాడేపల్లిగూడెం విద్యార్థులు టౌన్ ఫస్ట్గా నిలవడానికి కారణం ఏంటంటే ఇక్కడ వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణ గారికి సంబంధించినటువంటి ప్రణాళిక. నా పేరు హర్ష సాయిరామ్. నేను శశి తాడేపల్లిగూడెం హాస్టల్లో చదువుతున్నాను. నాకు 992 మార్క్స్ వచ్చినాయి ఇంటర్ ఐపీ ఎగ్జామ్స్లో. ఇది వెస్ట్ గోదావరి హైయెస్ట్ మార్క్. మళ్ళీ నేను 9th క్లాస్ నుండి శశిలోనే చదువుతున్నాను. మా తల్లిదండ్రులు ప్రభుత్వ ఉపాధ్యాయులు. మా నాన్న పేరు ఓ ఆనంద్ కుమార్, మా అమ్మ పేరు ఓ అనితారాణి. మాకు ఈ మార్క్స్ రావడానికి కారణం మేనేజ్మెంట్ అండ్ నరేంద్ర సార్ అండ్ జగదీష్ సార్. మాకు తక్కువ టైంలో ఐపీ బాగా చదివించి మంచి మార్క్స్ తెప్పించారు. నా పేరు హిమాంశు సాయి సుబ్రహ్మణ్యం. నేను శశి తాడేపల్లిగూడెంలో చదువుతున్నాను. నాకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 992 మార్క్స్ వచ్చినాయి. అది వెస్ట్ గోదావరి టాప్ మార్క్. మా నాన్నగారి పేరు ఆది విష్ణు, మా అమ్మగారి పేరు గంగా భవాని. నాకు మెయిన్స్లో 97.93% వచ్చింది. ఈ సక్సెస్కి కారణమైన మా ఉపాధ్యాయుల బృందానికి, నరేంద్ర కృష్ణ గారికి, సార్కి. తన్మయి. నేను తాడేపల్లిగూడెం హాస్టల్లో చదువుతున్నాను, శశి కళాశాలలో. మా నాన్నగారు ప్రభుత్వ ఉపాధ్యాయులు. నేను 989 సాధించాను. తాజాగా వచ్చిన ఇంటర్మీడియట్ ఫలితాలలో బైపీసీ గ్రూప్. నేను ఇంత మంచి ఫలితాలు రావడానికి కారణం ఇక్కడ స్టాఫ్ అండ్ ఇక్కడ బోధించే పద్ధతులు. అలాగే ఇందుకు సహకరించినందుకు నరేంద్ర కృష్ణ సార్కి అండ్ మా జేకే సార్కి అండ్ ఇంకా స్టాఫ్కి ధన్యవాదాలు. కే పెంటపాడు పడమటి హరిజనపేటలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి స్లాబ్ వేసి నీడ కల్పించిన గ్రామ సర్పంచ్ పీతల సత్యనారాయణను అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని మంగళవారం రాత్రి పడమటి హరిజన వాసులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పీతల సత్యనారాయణ మాట్లాడుతూ, విగ్రహం పెట్టినప్పటి నుండి ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ ఉండేదని, గత సంవత్సరం ఇదే రోజున దానికి స్లాబ్ వేస్తానని మాట ఇచ్చిన ప్రకారం దానికి తన తల్లిదండ్రులు పీతల రామన్న, సూరమ్మ జ్ఞాపకార్థం స్లాబ్ వేయడం జరిగిందని తెలిపారు. తనను 2 సార్లు సర్పంచ్ చేసిన గ్రామ ప్రజల రుణం తీర్చుకోవడం కోసం ఇది చేయడం జరిగిందన్నారు. ఎంపీటీసీ పొట్ల ఏడుకొండలు మాట్లాడుతూ, అంబేద్కర్ విగ్రహానికి నీడ లేకుండా పోయిందని, దాన్ని గ్రామ సర్పంచ్ పీతల సత్యనారాయణ దృష్టికి తీసుకువెళ్లగా సుమారు 3 లక్షల రూపాయలతో ఈ స్లాబ్ నిర్మించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయనకు హరిజనపేట నాయకుల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని హరిజనపేట వాసుల ఆధ్వర్యంలో అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బేతాల నాని, తాడిపల్లి దావీదు, పెలమల్ల శామ్యూల్, బేతాల సుమంత్, బేతాల వినోద్, దొడ్డిగర్ల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ అంబేద్కర్ ని నిలబెట్టిన కానించి ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ మరి ఆయన ఉండటం జరుగుతూ ఉండేది. ఎవరు చూసినా గడ్డ పట్టేసింది, శుభ్రం చేస్తారు కానీ అనేవారు. గత ఏప్రిల్ నెలలో మరి ఇదే రోజున
మరి మనం పిలిచి మరి దండ వేయడానికి పిలిచారు అందరూ కూడా మన ప్రజలు. పిలిచినమ్మంటే బాబాయ్ ఈ ఎండలో ఎండుతూ నీళ్ళలో తడుతూ వానలు తడుతూ మరి అంబేద్కర్ గారిని అలా వదిలేయడం అనేది మరి పద్ధతి కాదు. మరి దాని గురించి మీరు ఏం చేయాలనుకున్నారు ఏంటంటే, మళ్ళీ ఈ రోజు వచ్చేటప్పటికి నేను స్లాబ్ నిర్మాణం చేస్తాను, స్లాబ్ వేస్తాను, ఇదంతా చేస్తానని ఆ రోజున మాట ఇచ్చాను. మళ్ళీ 2026 ఏప్రిల్ వచ్చే వారికి ఇచ్చిన మాటని నిలబెట్టుకుని మరి ఈ రోజుని మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో నేను ఎస్సీ అయినటువంటి రిజర్వేషన్ లో 2 సార్లు మరి సర్పంచ్ గా మరి నా రాజకీయ భవిష్యత్తు రాజకీయ క్రీడ కూడా ఇక్కడి నుంచే ఈ పేట నుంచే మొదలైంది. ఈ రోజు మన పీతల సత్యనారాయణ గారు దంపతులు సత్కరించడానికి కారణం ఏంటంటే, ఇక్కడ అంబేద్కర్ బొమ్మకి నీడ లేకుండా పోయింది. దాని నిమిత్తం 2 సార్లు సర్పంచ్ అయ్యారు కాబట్టి తమరు చెయ్యాలని సంఘస్థులందరూ కోరగా పోయిన సంవత్సరం ఇదే రోజు నాడు మాట్లాడటం జరిగింది. మళ్ళీ ఈ రోజు వచ్చేటప్పటికి ఆయన చేయించడం జరిగింది. సుమారుగా 3,20,000 రూపాయలతో ఆయన చేయడం జరిగింది. వారికి కమిటీ వారి తరపున, మన కులం తరపున, సంఘం తరపున అన్నిటికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే మరి అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ లో ఒకసారి ఎనామీస్ గా మరి రెండోసారి 950 ఓట్లు మెజారిటీతో గెలిచినందుకు ఆయన కృతజ్ఞత భావంతో అంబేద్కర్ ఆశయాలు అనుసరించి అంబేద్కర్ కి ప్రేమ మీద ఈ రోజు ఈయన ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి చేసినందుకు హృదయపరంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. మా యొక్క సర్పంచ్ గారు గత సంవత్సరమే మాట ఇచ్చారు, ఇది స్లాబ్ వేయడానికి నేను పూనుకుంటున్నాను అన్నారు. అంతా సొంత విధులతోటే వారు నిర్మించారు. కాబట్టి వారికి, వాళ్ళ భార్య గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మేము అందరం జైవీని తెలియజేస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఈనాడు నుంచి 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కళని ఆయన నెరవేర్చారు కాబట్టి, అంబేద్కర్ గారు రుణం తెచ్చుకున్నారు కాబట్టి తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా అందరూ పిలిచి ఈ విధమైనటువంటి సన్మానం చేయడానికి ప్రయత్నించారు కాబట్టి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళ ఫ్యామిలీకి ధన్యవాదాలు తెలియజేస్తూ. ఆదిత్య జూనియర్ కళాశాల తాడేపల్లిగూడెం ఇంటర్మీడియట్ విద్యార్థులు మార్చి 2026లో జరిగిన ఇంటర్ పరీక్షా ఫలితాలలో విజయకేతనం ఎగురవేశారు. సీనియర్ ఇంటర్మీడియట్ ఎంపీసీలో 1000 మార్కులకు మైలవరపు లక్ష్మీ ప్రసన్న 990, కట్టా హేమశ్రీ 990, బైపీసీలో 1000కి గొండు హరిక 990, సిఈసీలో 1000కి గోపిరెడ్డి నాగమనుజ్ఞ 983, జూనియర్ ఇంటర్మీడియట్ ఎంపీసీలో 470 మార్కులకు షేక్ ఆఫియా కౌసర్ 466, బైపీసీకి 455కి అడప మహావీర్ గంగా భవానీ 449, సిఈసీలో 500కి రావిపాటి లిఖిత్ సాయిరాం 473 మార్కులు సాధించారు. ఈ పరీక్షలలో ఘన విజయాన్ని సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ కె శ్రీనివాసరెడ్డి, అధ్యాపక బృందం అభినందించారు. మార్చిలో జరిగినటువంటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో మా కాలేజీలో చదివినటువంటి విద్యార్థులు సీనియర్ ఎంపీసీలో లక్ష్మీ ప్రసన్న మరియు హేమశ్రీ 990 మార్కులు, 1000 మార్కులకు గాను 990 మార్కులు సాధించడం జరిగింది. అదేవిధంగా బైపీసీ విభాగంలో హారిక అనేటువంటి విద్యార్థిని 990 మార్కులు సాధించడం జరిగింది. ఇవి రెండూ కూడాను మన టౌన్లో ఫస్ట్ అని తెలియజేయడానికి గర్వపడుతున్నాను. సీనియర్ సిఈసి విభాగంలో మనోజ్ఞ అనేటువంటి విద్యార్థిని 983 మార్కులతో స్టేట్ ఫస్ట్ సాధించినందుకు చాలా గర్వపడుతున్నాను. అదేవిధంగానే జూనియర్ ఇంటర్మీడియట్లో ఆసిఫ్ కౌసూర్ అనేటువంటి విద్యార్థిని 466 మార్కులు సాధించి టౌన్లో ఫస్ట్గా నిలబడడం జరిగింది. అదేవిధంగానే బైపీసీ విభాగంలో గంగా భవానీ, అదేవిధంగా సిరి అనేటువంటి విద్యార్థిని 449 మార్కులు ఇద్దరూను టౌన్ ఫస్ట్ సాధించారు. మరియు సిఈసి విభాగంలో సాయిరామ్ అనేటువంటి విద్యార్థి 500 మార్కులకు గాను 473 మార్కులతో టౌన్ ఫస్ట్గా నిలిచినారు. ఈ విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ కూడాను కాలేజీ యాజమాన్యము మరియు కాలేజీ స్టాఫ్ అందరూ కూడాను వాళ్ళందరికీ ఆశీస్సులు తెలియజేస్తూ అభినందనలు కూడా తెలియజేస్తున్నారు. నా పేరు కట్టా హేమశ్రీ. నేను ఆదిత్య కాలేజ్లో సీనియర్ ఎంపీసీ సీనియర్ ఇంటర్ చదువుతున్నాను. సో ఇక్కడ నేను ఈరోజు ఇంటర్ రిజల్ట్స్లో 1000 గాను 990 సాధించాను. దీనికి నేను చాలా గర్విస్తూ చాలా సంతోషిస్తున్నాను. ఇన్ని మార్క్స్ రావడానికి నాకు కారణం ఇక్కడున్న ఫ్యాకల్టీ నన్ను బాగా సపోర్ట్ చేసి, నాకు బాగా హెల్ప్ చేసి, ప్రతి విధాలుగా నాకు బాగా సపోర్ట్ చేశారు. మెయిన్గా మా కాలేజ్ ప్రిన్సిపల్ సార్ అండ్ డైరెక్టర్ సార్
శ్రీనివాసరెడ్డి గారు. ఆయన బ్లెస్సింగ్స్ ద్వారానే నేను ఇన్ని మార్క్స్ సాధించగలిగాను. ఆయన మాకు చాలా బాగా సపోర్ట్ చేసి బాగా డిసిప్లైన్గా ఉంచుతారు మమ్మల్ని. అలాగే ఇన్ని మార్క్స్కి రావడానికి కారణం మా పేరెంట్స్ యొక్క సపోర్ట్. నేను ఎప్పుడు వాళ్ళకి బాగా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. మన తాడేపల్లిగూడెం ఆదిత్య కాలేజెస్ మన వాళ్ళు డైరెక్టర్ సార్ అయినటువంటి కె శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే మరియు తాడేపల్లిగూడెం జూనియర్ కాలేజీ సంబంధించినటువంటి ప్రిన్సిపల్ గారు అయినటువంటి ఓసా సూరిబాబు గారికి, మరియు ఈ కాలేజీల్లో విద్యను నేర్పుతున్నటువంటి అధ్యాపక బృందానికి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మా అమ్మాయి కె హేమశ్రీ గత సంవత్సరం కనుక ఫస్ట్ ఇయర్లో 470 మార్కులు గాను 465 మార్కులు సాధించి టౌన్ ఫస్ట్ సాధించింది. అలాగే ఈ సంవత్సరం 1000 మార్కులకు గాను 999 మార్కులు సాధించినందుకు చాలా నాకు సంతోషంగా ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడును. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం కడకట్ల రెల్లి యువజన సంఘం అధ్యక్షులు ధనాల వెంకట్రావు, సహాయ కార్యదర్శి తాడికొండ వాసు ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి పురస్కరించుకుని స్థానిక కడకట్ల రెల్లి కాలనీ కమ్యూనిటీ హాల్లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మణి హోమియో క్లినిక్ డాక్టర్ ధనాల సాయిరం పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తాటికొండ జయరామకృష్ణ, ధనాల దానయ్య, తాటికొండ రవి, LLB భానుదుర్గ, ధనాల మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
రిలీలు అనాథులు కానీ ఉపకులాలన్నీ కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నామస్మరణ చేసుకోవడానికి, ఆయన తలుచుకొని ఊరంతా దేశమంతా పండగలా చేసుకోవడానికి ఆయన మమ్మల్ని హక్కులు కల్పించిన నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. దళితులకు అలాగా లేనివారికి, కూలివారికి, ప్రతి ఒక్కరికి కూడా జనసవంతిలో కలిసి వారితో జీవించడానికి, అన్ని కులాల్లో సమానంగా హక్కు కావాలని పోరాడిన నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు మేము ఎంత స్వతంత్రంగా బతుకుతున్నామంటే ఆ రోజు మహనీయుడు రాజ్యాంగంలో ప్రతి ఒక్క మనిషికి కూడా సమాన హక్కులు కావాలని రాసినందుకు ఈరోజు మాకు సమాన హక్కులు ఉన్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆనాడు అంబేద్కర్ ఏదైతే సమాన హక్కుల కోసం పోరాడాలని చెప్పారో అలాగే మేము కార్మికులందరూ, కర్షకులందరూ పోరాడతామని. ప్రపంచంలోనే మేధావి అయినటువంటి అంబేద్కర్ జయంతి జరుపుకోవడం, ఈరోజు ఇలాగ మేము ఇక్కడ ఉన్నామంటే ఆయన రాసిన రాజ్యాంగమే మాకు హక్కులు ఇచ్చింది. ఆ హక్కులు కాపాడుకుంటూ ప్రతి సంవత్సరం మరి అంబేద్కర్ గారి కోసం ఇక్కడ మీటింగ్ చేసుకొని సభ జరుపుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఆయన చేసింది ఏంటంటే ప్రపంచంలో మొదటి మేధావే కాకుండా, ప్రపంచం గుర్తించడమే కాకుండా నిన్నటి రోజున కెనడాలో యూనివర్సిటీలో అంబేద్కర్ జయంతి జరుపుకోవడం, అంతకుముందు ఇంకో యూనివర్సిటీలో జరుపుకోవడం, ప్రపంచంలో ఉన్న అన్ని యూనివర్సిటీల్లో అంబేద్కర్ బొమ్మ పెట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఆయన రాసిన రాజ్యాంగం మన ఒక్కలే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా అది అమలవుతూ ఉంది. ఈరోజు ఆయన రాసింది ఏంటంటే స్త్రీలకు ప్రత్యేకంగా హక్కులు కల్పించాలని, స్త్రీలకు ఆస్తులో వాటా రావాలని, స్త్రీలకి రిజర్వేషన్ ఉండాలని, అదే కాకుండా కార్మికులకి పని దినాలు పెంచకుండా ఉండాలని. అప్పుడు 16 గంటలు 12 గంటలు ఉంటే 8 గంటలు కూడా ఇచ్చింది అంబేద్కర్. కాబట్టి ఈ జయంతి సందర్భంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో రకాల యూనివర్సిటీల్లో తనదైన గుర్తింపు తెచ్చుకుంటూ ఆయన విద్యాశాఖకు కానీ, అలాగే మన యొక్క భారత ప్రతి పౌరుడికి మనం ఈరోజు నేను ఇక్కడ నుంచొని మాట్లాడుతున్నానంటే నేనే కాదు, ఏ వ్యక్తి అయినా భారతదేశంలో అంబేద్కర్ గారు చేసిన సేవలు ఒక కులానికో ఒక వర్గానికో సంబంధించింది కాదు. ఏ వ్యక్తి అయినా, ఈవెన్ ఒక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈ రోజున రాష్ట్రపతిగా ఉన్నారంటే అది కేవలం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లే. అలాగే మన ప్రధానమంత్రి గారైనా, ముఖ్యమంత్రి గారైనా వాళ్ళు నచ్చినట్లుగా వాళ్ళు తమ యొక్క ఆలోచనలు బయట ప్రజలకి తెలియజేసుకుంటున్నారంటే అది కేవలం అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ వల్లే మనం ప్రతి ఒక్క మనిషి భారతదేశంలో మనం ఈరోజు నడుచుకుంటున్నాము. కాబట్టి స్త్రీలకే కాదు, అలాగే నాయకులకే కాదు, అలాగే మన యొక్క దళిత వర్గాలకి ఆయన ఎంతో మంచి దిక్సూచిగా ఇచ్చి మన యొక్క కాన్స్టిట్యూషన్ రాసించారు. కాబట్టి ఈ రోజున అంబేద్కర్ని గౌరవించుకోవడం, అంబేద్కర్ గారిని ఇలాగా దినోత్సవాలు జరుపుకోవడం అనేది ఒక మానవత్వానికి, సమానత్వానికి ప్రతీక. సినీ హీరో ప్రిన్స్ మహేష్ బాబు అభిమానుల సంఘం సేవలు అభినందనీయమని పలువురు వక్తలు కొనియాడారు. సంఘం పట్టణ అధ్యక్షులు సువ్వాడు శ్రీరామ్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక పోలీస్ ఐలాండ్ వద్ద వేసవి చలివేంద్రం నిర్వహించారు. సినీ హీరో కృష్ణ అభిమానుల సంఘం నాయకులు వట్టి బుజ్జి చలివేంద్రంను ప్రారంభించారు. వక్తలు మాట్లాడుతూ అభిమానుల సంఘం మహేష్ బాబు పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని కొనియాడారు. మరిన్ని సేవలు నిర్వహించేందుకు ఫ్యాన్స్ ఎప్పుడు ముందు వరుసలో ఉంటుందన్నారు. మరిన్ని వేసవి చలివేంద్రాలు దాతలు, సంఘాలు నిర్వహించాలని సూచించారు. దాత శివబాలాజీ మెడికల్ షాప్ అధినేత్రి, మహేష్ బాబు ఫ్యాన్స్ నాయకురాలు కె సుజాత సహకరించారు. అనంతరం చలివేంద్రంలో రస్నాతో పాటు కూలింగ్ వాటర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వరికుటి శ్రీనివాస్, రాకుర్తి కిరణ్, తూము శ్రీనివాస్, కె కరుణ్, ఎస్కే నాగూర్, కె రాజేష్ ఖన్నా, గుండేశ్వరరావు, ప్రసాద్, అభిమానులు, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షుడు సువార్ శ్రీరామ్ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాడు. చలివేంద్రాలే కాదు, రక్తదానం కాదు చాలా సార్లు చేసాం. అలాగే పేదలకు ఎవరైనా రైతు కానీ, బియ్యం కానీ, కూరగాయలు, నిత్య సరుకులు కూడా ఇస్తారు. ఇలాంటి కార్యక్రమాలు శ్రీరామ్ గారు చేయాలని ఈ గత సంవత్సరం అక్కడ పెట్టూరు మన శ్రీరామ సెంటర్ లో ఇప్పుడు ఇక్కడ పోలీస్ ఐలాండ్ దగ్గర ఏర్పాటు చేశారు. ఈయన ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఆ భగవంతుడు ఆశ్చర్యం కూడా ఉంది. మహేష్ బాబు ఫాన్స్ తో చలివేంద్రాన్ని గత 15 సంవత్సరాలుగా 2 ఊర్లు దత్తత తీసుకుని ఆ ఊర్లు బాగు చేస్తూ, రోడ్లు బాగు చేస్తూ, స్కూల్ కడుతూ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే చిన్నపిల్లలకి 5,000 మంది చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్లు చేయించారు. మహేష్ బాబు మాకు ఆదర్శం. మేము తాడేపల్లి పట్టణంలో మహేష్ బాబు ప్రెసిడెంట్ గా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. పేదలకి ఆర్థిక సాయం అందజేస్తున్నాం.
రక్తదానం కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే మా చేసే ప్రతి పని కూడా మహేష్ బాబు గారికి మాకు మంచి పేరు వచ్చేలా ఉండాలని చెప్పి ఈ తాడేపల్లి పట్టణంలో అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మా వచ్చినటువంటి మహేష్ బాబు అభిమానులు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడంలో ఇందులో భాగంగా రక్తదాన శిబిరమే కాదు, నిరుపేద కుటుంబాలకి బియ్యాన్ని సమర్పించడం, అలాగే వస్త్రాలు సమర్పించడం, ఇలాగా ప్రతి ఒక్కరికి కూడా అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక ఇన్స్పైరింగ్ వర్క్. అందరికీ కూడా చలివేంద్రమనే కాదు, నిరుపేదలకే కాదు, కళ్ళ తల్లిదండ్రులకే కాదు, నేడలేని ప్రతి ఒక్కరికి కూడా మీకు తోచిన సహాయ సహకారాలు అందజేయాలి. ఇంటర్ ఫలితాల్లో తాడేపల్లిగూడెం మోడర్న్ వారి శ్రీ ప్రగతి జూనియర్ కాలేజ్ ప్రభంజనం సృష్టించింది. జూనియర్ ఎంపీసీలో 470 మార్కులకు ఆర్ నీలిమ 465, జూనియర్ బైపీసీలో 455కి ఏఎస్వి దుర్గా భవానీ 444, జూనియర్ సిఈసీలో 500కి బి బిందు పద్మ సాయిశ్రీ 471, సీనియర్ ఎంపీసీలో వి గగనశ్రీ కామాక్షి 975, సీనియర్ బైపీసీకి వై లక్ష్మీ విద్యశ్రీ 988, సీనియర్ సిఈసీకి వై ధనశ్రీ 968 సాధించారు. ఈ విజయాలు సాధించిన విద్యార్థులను విద్యాసంస్థల చైర్మన్ కె రమణయ్య, చంటి, ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బంది అభినందనలు తెలియజేశారు. వై లక్ష్మీ విద్యశ్రీ, నేను బైపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాకు ఈరోజు 1000కి 988 మార్క్స్ వచ్చాయి. ప్రగతి కాలేజ్లో చదువుతున్నాను. ఈరోజు జూనియర్స్ అందరికీ కూడా మంచి మార్క్స్ వచ్చాయి. అందరూ స్టేట్ లెవెల్లో, టౌన్ లెవెల్లో మంచి మార్క్స్ తెచ్చుకున్నారు. ఈ మార్క్స్ అన్నీ రావడానికి కారణం మేము కష్టపడ్డాము. అలాగే మా సార్స్, మా మేడమ్స్ అందరూ బాగా చదివించి ఎప్పటికప్పుడు టెస్ట్స్ పెట్టి బాగా రాయించి మంచి స్కోర్ వచ్చేలా చేశారు. అందరూ ఎప్పుడూ మోటివేట్ చేస్తూ అందరూ బాగా ఉన్నారు. ఇలానే వచ్చే జూనియర్స్ అందరికీ కూడా మంచిగా చెప్తారని కోరుకుంటున్నాను. నా పేరు రాకుత్తి నీలిమ. నేను ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాను. నాకు 470కి 465 మార్క్స్ వచ్చాయి. నాకు ఈ రిజల్ట్స్ రావడానికి కారణం మా సార్స్ అండ్ మేడమ్స్. వాళ్ళందరూ బాగా చెప్పడం వల్ల నేను ఇంత బాగా తెచ్చుకున్నాను. కాబట్టి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడ చాలా బాగా చెప్తారు కాబట్టి అందరూ జూనియర్స్ అందరూ ఇక్కడ జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. మా అమ్మాయి శ్రీ ప్రగతి జూనియర్ కాలేజీలో చదువుతుంది. చాలా బాగా చదువుతుంది. మా అమ్మాయి ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ స్టేట్ లెవెల్లో వచ్చిందండి. ఇన్ని మార్కులకు రావడానికి కారణం టీచర్సే. తక్కువ ఫీజు తీసుకుని కూడా మా అమ్మాయికి చాలా బాగా చెప్పారు. మా అమ్మాయిని కాదు, ప్రతి అమ్మాయికి కూడా తక్కువ ఫీజుతోని కార్పొరేట్ లెవెల్లో చదువు చెప్పి మా అమ్మాయిని ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చారు. మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇన్ని మార్కులు రావడం చాలా హ్యాపీగా ఉంది. మేమైతే ఊహించలేదు ఈ కాలేజీకి వచ్చింది, ఎలా చదువుద్దో ఎలా బయట అని అనుకున్నాం. కానీ అసలు ఎన్ని మార్కులు, చైర్మన్ సార్ ఏంటి, టీచర్స్ ఏంటి చాలా బాగా చెప్పారండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మా అమ్మాయి స్టేట్ లెవెల్లో వస్తుందని. మా అమ్మాయి కూడా అలాగే కష్టపడింది. ప్రతి సార్ కూడా పేరు పేరునే చెప్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి అందరికీ. మా అమ్మాయిని ఈ స్టేజ్లో నిలబెట్టారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఈరోజు 10:30కి రిలీజ్ చేశారు. ఇవాళ రిలీజ్ చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫస్ట్ ఇయర్ ఎంపీసీ మాది టౌన్ సెకండ్, అవుట్ ఆఫ్ 470కి 465 మార్క్స్ ఫస్ట్ మార్క్. అలానే ఎంపీసీ సెకండ్ 464 మార్క్స్ వచ్చినాయండి. అలానే ఎంపీసీ 463, ఎంపీసీ 461, అంటే 460 అబవ్ వాళ్ళు మా ప్రగతి కాలేజీలో 4 మెంబర్స్ వచ్చారండి. టోటల్ స్ట్రెంత్ అవుట్ ఆఫ్ 90 మెంబర్స్, 90 మెంబర్స్కి 85 మెంబర్స్ పాస్ అండి. మాకు ఈ రిజల్ట్కి రావడానికి మాస్టర్స్ అలానే మా మేనేజ్మెంటు, మెయిన్గా మా చైర్మన్ గారు, పేరెంట్స్ తరపున, మా స్టాఫ్ మెంబర్స్ తరపున, అందరి తరపున కూడా మా చైర్మన్ సార్ చంటి సార్కి కృతజ్ఞతలు చెప్పుకుంటూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ వారోత్సవాలు ఏప్రిల్ 14 నుండి 20 వరకు నిర్వహిస్తున్నారు. తాడేపల్లిగూడెం అగ్నిమాపక శాఖ అధికారి కేవి మురళీకొండ ఆధ్వర్యంలో స్థానిక జీవిమాల్ సెంటర్లో ప్రముఖ వస్త్ర దుకాణాలలో అగ్నిమాపక ప్రమాదాలపై అవగాహన సమావేశం నిర్వహించారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇందులో ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా చాలా ప్రమాదకరం, అంటే ఎంత అందంగా కనబడుతుందో అంత ప్రమాదకరమైంది. ఎక్కడ కూడా మీకు ఎక్కడ ఓపెనింగ్స్ అక్కడ లేవు. ఏదైనా జరిగితే ఏం చేయాలి, మీకు ఇక్కడ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ కొన్ని ఉన్నాయి, ఏం పని చేస్తాయి అన్నది కూడా మీకు అవగాహన లేదు. ఏ పని ఏది చేస్తుంది అన్నది. సో దాని మీద నాలెడ్జ్ కలిగి ఉండాలా.
అదేవిధంగా మీరున్న ప్రదేశంలో సురక్షితంగా ఉన్నామా లేదా, ఏదైనా జరిగితే ఏ విధంగా మనం బయటికి వెళ్ళగలగాలి, మీ దగ్గరికి వ్యాపారంకి వచ్చిన జనాలు మీరు ఏ విధంగా మీకు తెలిసి ఉండి మీరు మళ్ళీ వాళ్ళని ట్రైనప్ చేయాలి, బయటకు డ్రైవ్ చేసేలా ఉండాలా, మీరు రక్షించుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలను కూడా రక్షించేలాగా మీ యొక్క ప్రిన్సెస్లో ఎన్ని 4 ఫ్లోర్లు ఉన్నాయి ఇక్కడ, 1 ఫ్లోర్ కాదు. ఒకవేళ గ్రౌండ్ ఫ్లోర్లో ఏదైనా జరిగితే పై ఫ్లోర్లో ఉన్న పరిస్థితి ఏంటి, ఎన్ని మెట్లు ఉన్నాయి, ఏ విధంగా బయటకు తీసుకురాగలము, ఇదంతా కూడా చాలా కంబస్టబుల్ మెటీరియల్. ఏదైనా చిన్న జరగడానికి ఫైర్ జరిగిందంటే కనుక అంతా స్మోక్ ఉంటుంది, ఎటు నుంచి బయటకు వెళ్ళడానికి లేదు, పొగ అలా పక్కకు పోదు, ఎక్కడికి వెళ్తుంది, పైకి వెళ్తుంది. ఉన్నాయి ఒకటి స్టేర్ కేస్ ఉంది, లిఫ్ట్ వాడచ్చా వాడకూడదా, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు లిఫ్ట్ ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. ఏమవుతుంది, కరెంట్ పోయింది అనుకోండి లిఫ్ట్ బ్లాక్ అయిపోతుంది, అందులోకి వెళ్ళి గమ్మున దిగిపోదాం కదనే లిఫ్ట్లోకి వెళ్ళి కూర్చుంటారు. సో ఇవన్నీ కూడా మీరు ఎమర్జెన్సీ టైంలోని స్టాఫ్ని కానివ్వండి, మిగతా పబ్లిక్ని కానివ్వండి, మీరు గైడ్ చేసేలా ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీరు సేఫ్గా ఉండాలి, ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా సేఫ్గా ఉంచాలి. అదేవిధంగా మేనేజ్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళని కూడా సేఫ్గా ఉండేలాగా ఈ ఫైర్ ఫైటింగ్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి. చిన్న అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధంగా అంటే పెద్దగా ఏం జరిగిపోదు, చిన్నగా స్టార్ట్ అవుతుంది. ఆ చిన్నగా స్టార్ట్ అయినప్పుడే ఆ ఉన్నటువంటి పరికరాలను ఉపయోగించుకొని ఫైర్ని ఆర్పగలిగేలా ఉండాలి. కోతులబెడద నుండి తాడేపల్లిగూడెం మండలం పడాల గరువు ప్రజలను కాపాడాలని జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏఆర్కే హనుమంతరావు జిల్లా అధికారులను కోరారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజర్, పడాల గ్రామ కార్యదర్శులకు లేఖలు రాశారు. తాడేపల్లిగూడెం, యాగర్లపల్లిలో పడాల గరువు ఏరియాలో 100 కుటుంబాలు నిత్యం కోతులబెడద వల్ల అనేక రకమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఓం శాంతి ఆశ్రమం పక్కన నివాసం ఉంటున్న సత్యనారాయణ రాజును కోతులు దాడి చేశాయన్నారు. పడాల గరువు ఏరియాలో మకాం ఉంటున్న 100 కుటుంబాలు తరచుగా కోతుల వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వెంటనే ఆ ఏరియాలో తిరుగుతున్న కోతులను పట్టి అటవీ ప్రాంతాలకు తరలించాలని కోరారు. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా భీమడోల్లో స్థానిక ప్రజలకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. బుధవారం భీమడోల్ జంక్షన్ కూడలి భీమడోల్ ఫైర్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఫైర్ ఆఫీసర్ విప్పర్తి రవికుమార్ పర్యవేక్షణలో సిబ్బంది వివిధ రకాల ఫైర్ డెమో ప్రదర్శనలు నిర్వహించారు. ఈ మేరకు వాటర్ జెట్లు, ఫాగ్ ఫోమ్ స్ప్రేలు, హౌస్ పైపుల వినియోగంపై ప్రత్యక్ష డెమోలు ఇచ్చి అగ్ని ప్రమాదాలను ఎలా అదుపులోకి తేవాలో వివరించారు. ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రథమ చికిత్సా పద్ధతులపై సమగ్రంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్థానికులు, వ్యాపారులు హాజరై ఆసక్తిగా వీక్షించారు. అగ్ని ప్రమాదాల నివారణకు సంబంధించిన సూచనలతో కరపత్రాలను ఫైర్ సిబ్బంది పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ విప్పర్తి రవికుమార్ మాట్లాడుతూ చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద అగ్ని ప్రమాదాలకు దారితీస్తుందని, విద్యుత్ పరికరాలు, గ్యాస్ సిలిండర్లు వాడేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర సమయంలో వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించి భయపడకుండా తగిన చర్యలు తీసుకుంటే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తగ్గించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భీమడోల్ స్టేషన్ ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు. మరి భీమడోల్ పట్టణంలో ఉన్నటువంటి షాపింగ్ మాల్స్, రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్, అలాగే మరి స్లమ్ ఏరియాస్లో ఈ యొక్క మాక్ డ్రిల్స్ కండక్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలను మనం అప్రమత్తం చేసి భీమడోల్ బస్ స్టాండ్ సెంటర్లో, మెయిన్ సెంటర్లో ఈ మాక్ డ్రిల్ నిర్వహించి అగ్నిమాపక విన్యాసాలు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మేము ఫైర్లో ఫైటింగ్ చేసినప్పుడు ఏ విధమైనటువంటి బ్రాంచ్ పైపులు ఉపయోగిస్తామో, వాటి ద్వారా ఏ రకమైనటువంటి ఫైర్లను మేము ఆర్పుతామో, దాని ద్వారా మేము మరి ఎలాగా ఫైర్ని కంట్రోల్ చేసి ప్రజలకు అలాగే వారి ప్రాణ ఆస్తి నష్టాలు జరగకుండా మేము కాపాడడానికి మరి అగ్నిమాపక సిబ్బంది అంతా కూడా సంసిద్ధంగా మరి ఉండడం జరుగుతుంది. అందులో భాగంగా మరి ఈ 2వ రోజులో మరి ఈ యొక్క డ్రిల్స్ను నిర్వహించి ఈ యొక్క ప్రదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ యొక్క అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించి అలాగే అగ్ని ప్రమాదాల్లో ఏ రకంగా మేము పనిచేస్తామో వారికి ఈ యొక్క అగ్నిమాపక విన్యాసాల ద్వారా తెలియపరచడం జరిగింది. తాడేపల్లిగూడెం BSNL కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలను డిఈ సుబ్బారావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిఈ సుబ్బారావు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్డీఈ జనార్దన్ రావు, ప్రసాద్, జేటీవీ మధుబాబు, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొని ఘన నివాళులు అర్పించారు. స్థానిక వాసవి క్లబ్ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం ఫైర్ స్టేషన్ వద్ద అగ్నిమాపక వారోత్సవాలు పురస్కరించుకుని సుమారు 20 మంది అగ్నిమాపక సిబ్బందికి చిరు సత్కారం చేసి పండ్లు, స్టీల్ వాటర్ బాటిల్స్, టవల్స్ అందజేశారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ప్రజలను కాపాడుతున్న అగ్నిమాపక సిబ్బంది సేవలను గుర్తించి సత్కరించడం జరిగిందని వాసవి క్లబ్ అధ్యక్షులు ఆలపాటి కృష్ణకుమార్ అన్నారు. ఫైర్ ఆఫీసర్ మాట్లాడుతూ వాసవి క్లబ్ సమాజ సేవలో భాగంగా అగ్ని ప్రమాద బాధితులకు తక్షణ సహాయం అందిస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్, వనితా క్లబ్ సభ్యులు నున్నా సుందర్రావు, పలివెల ఏకాంబరేశ్వరరావు, పసుమర్తి అనిల్, ఆలపాటి అచ్యుతలక్ష్మి, కారుమూరి సునీత, ఎస్ విశాలి, ముత్తా శ్రీధర్ గుప్తా, పులవర్తి ప్రశాంత్, బోగవిల్లి రమేష్, మానేపల్లి సుబ్రహ్మణ్యం, కొండూరి రాము, ఆలపాటి జనార్దన్, పద్మజ ఫ్యాన్సీ కృష్ణ, ముత్తా శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ యొక్క సేవలను గుర్తెరిగి వారందరినీ కూడా కొంచెం ఇంకా ఉత్తేజపరిచి వారందరినీ కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వారికి కావాల్సినటువంటి ఏమైనా నీడీ ఐటమ్స్ అన్నింటిని కూడా స్పాన్సర్ చేస్తున్నారు. అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమంలో అనగా పబ్లిక్ ఎవరైతే నిజంగా అవసరంలో ఉంటారో వారందరికీ కూడా అనేక రకాలైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇదే విధంగా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మేము వెళ్ళి ఇమ్మీడియట్గా వారిని ఆ ప్రమాదం నుంచి ఆదుకోవడం వరకు మాత్రమే మేము పరిమితం అవుతాము. తర్వాత ఇమ్మీడియట్గా గవర్నమెంట్ నుంచి రావాల్సిన రిలీఫ్ వచ్చే లోపలనే ఈ సేవా కార్యక్రమాల నుంచి వాసవి క్లబ్ వారు అందరూ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి అవసరమైనటువంటి వస్తువులన్నింటిని కూడా ఇమ్మీడియట్గా వారు వాళ్ళకి అందజేసి వాళ్ళని ఒక స్వాంతన చేకూరుస్తున్నారు. అదేవిధంగా అనేక రకాలైన కార్యక్రమాలు పట్టణంలోనే చాలా చోట్ల మేము చూస్తూ ఉన్నాము. పేద ప్రజలకు కానివ్వండి, పిల్లలకు కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, అనేక రకాలుగా అందరికీ కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇంకా భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేస్తూ ప్రజలను మన్ననలు పొందుతూ ఇంకా సేవా కార్యక్రమం నిర్వహించాలని కోరుకుంటూ అగ్నిమాపక వారోత్సవ దినోత్సవాలు జరుగుతున్నాయి. ఇది 1944 బొంబాయి ఫోర్ట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరి అనేక మంది అగ్నిమాపక సిబ్బంది ఆహుతులయ్యారు. మరి దానికి స్ఫూర్తిగా మరి ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 14 నుంచి 20వ తారీఖు వరకు అగ్నిమాపక వారోత్సవాలు మరి దేశవ్యాప్తంగా జరుగుతాయి. మరి వీరు ఎండనక వాననక రేయనక పగలనక 24/7 మరి ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా సహాయం అందిస్తుందో ప్రజలకి అప్రమత్తంగా ఉంటూ మరి ఎక్కడ ఫైర్ అయినా సరే వారి ప్రాణాలను లెక్క చేయకుండా మరి కాపాడుతుంటారు. అటువంటి వారికి ఈ రోజుని మా వాసవి క్లబ్ చేసే సేవా కార్యక్రమం ద్వారా వారిని చిరు సత్కారం చేయడానికి మేము నిర్ణయించుకున్నాము. మరి ఇక్కడికి వారికి అవకాశం కల్పించిన వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరి అందరికీ కూడా ఈ వారం రోజులు కూడా ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడము, మరి అదేవిధంగా పోస్టర్స్ అతికించడము, అదేవిధంగా పాఠశాలలో పిల్లలకి అవగాహన చేయడము, మాక్ డ్రిల్లింగ్ కూడా చేస్తారు వీళ్ళు. ఈ మాక్ డ్రిల్లింగ్ చేస్తే ఎప్పుడు ఫైర్ అవుతుందో ఆ ఫైర్ నుంచి ఎలా తప్పించుకోవాలో చేయడం జరుగుతుంది. అలాగే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అనేక రకాలుగా ఉపయోగపడుతున్న ఫైర్ సిబ్బంది వారికి మనందరి తరపున ఒకసారి కట్టాల దినంతో అభినందనలు తెలియజేస్తూ ఏప్రిల్ 14 అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా మన తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి ఫైర్ సిబ్బందికి సన్మానం చేసి వాళ్ళకి వాటర్ బాటిల్స్, ఫ్రూట్స్ అన్నీ పంచిపెడుతున్నాము. అలాగే జోన్ చైర్మన్ గారి విజిట్ ఆధ్వర్యంలో ఈ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ ఏప్రిల్ 14ని మనం ఈ జాతీయ అగ్నిమాపక దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం. ఏం చేతనంటే 1944వ సంవత్సరంలో ఏప్రిల్ 14వ తేదీన ముంబై పోర్ట్లో ఒక నౌక ఎస్ఎస్ పోర్ట్ స్ట్రైక్ అనే నౌక అగ్నికి ఆహుతైంది. అక్కడున్న వందలాది మంది ప్రజల్ని రక్షించడానికి అక్కడున్న అగ్నిమాపక సిబ్బంది వారి ప్రాణాలని లెక్క చేయకుండా 71 మంది ఈ అగ్నికి ఆహుతయ్యారు. వారి యొక్క గౌరవార్థం మరియు వారి యొక్క సూచనగా ప్రతి సంవత్సరం కూడా మనం ఈ ఏప్రిల్ 14ని అగ్నిమాపక దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాము. అప్పటి నుంచో కూడా ప్రతి సంవత్సరం కూడా మన గవర్నమెంట్ వారు, మన ప్రభుత్వం వారు వారోత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ వారోత్సవాలు అనేది ఏప్రిల్ 14 నుంచి 20వ తారీఖు వరకు జరుగుతాయి. అందులో ప్రజలకి అవగాహన ఎంతలా కల్పిస్తున్నారంటే మా వాసు క్లబ్కి ప్రతి సంవత్సరం కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్ ఎక్కడ జరిగినా కూడా ఫైర్ యాక్సిడెంట్ తర్వాత మా వాసు క్లబ్కే ఫోన్ వచ్చేది. అప్పుడు వారికి నెలకు సరిపడా సరుకులు వారికి సమకూర్చేవాళ్ళము. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పూళ్ల పరిధిలో పూళ్ల కూరలగూడెంలో జరుగుతున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో పాల్గొని వడదెబ్బ, తీవ్రమైన ఎండపై ఆరోగ్య విస్తరణాధికారి వైవి లక్ష్మణరావు పర్యవేక్షణలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు జి శ్రీనివాసరావు, ఆరోగ్య కార్యకర్తలు శ్రీదేవి, సునీత, ఆశాలు, మాధురి, వరలక్ష్మి, రంగమణి, కుమారి, ఎంఎల్హెచ్పీలు నందిని, భవానీ పాల్గొన్నారు. స్థానిక ఏలూరు రోడ్లో ఉన్న శ్రీ సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామివారి ఆలయంలో బుధవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు, పాలాభిషేకం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఈలినాని ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు రామకృష్ణ శర్మ బ్రహ్మత్వంలో పూజలు జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉదయం నుంచి కూడా భక్తులందరి గోత్రనామాలతోటి శ్రీ సిద్ధి బుద్ధి సైతి విఘ్నేశ్వర స్వామి వారికి ఎంతో వైభవంగా
పంచామృత అభిషేకములు, అలాగే సహస్రనామాలతోటి గరికి పూజా కార్యక్రమాలు కూడా చాలా విశేషంగా భక్తులందరి గోత్రనామాలతోటి కూడా చేయడం జరిగింది. ప్రతి వారం కూడా భక్తులు మనసులో కోరికలు నెరవేర్చేటటువంటి కల్పతరు మా స్వామివారి ఎన్నో కోరికలు నెరవేరాయి. ఒకే శిల మీద శిల మీద స్వామివారితో సమానంగా ఉన్న సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి విగ్రహం వల్ల ప్రతి మనుషులకి ప్రతి భక్తులకి కూడా కోరిన కోరికలు నెరవేరుతున్నాయని తెలియజేసుకుంటూ ప్రతి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుని స్వామి కృపాకటాక్షాలు పొందవలసిందిగా కోరుకుంటూ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.